హాయ్ ఫ్రెండ్స్, ఒకే రోజు చాలా న్యూస్ ఉండేసరికి ఏది చెప్పాలి, ఏది విశ్లేషించాలి అనేది పెద్ద ప్రశ్న. ఇందులో నరేంద్ర మోదీ గారు సిజేపీ ప్రొటెస్టులో భాగంగా తన మీద, తన తల్లి మీద అశ్లీలమైన భాష వాడిన ఆ దొంగ వెధవలను, భూతక్కలను క్షమిస్తూ ఉన్నాను అని ఒక ఇన్స్టా రీల్ చేశారు. అది క్షణాలలో వైరల్ అయ్యింది. మోదీ గారు ఎందుకు అలా మాట్లాడారు? అసలు వాళ్ళందరినీ శిక్షించాలి కదా, లోపలేసి కుమ్మేయాలి కదా, ఎందుకు అలా మాట్లాడారు? నరేంద్ర మోదీ గారి ఆలోచన ఏమిటి, వ్యూహం ఏమిటి, మల్టిపుల్ డైమెన్షన్స్ లో అనలైజ్ చేసుకుని ఈ వీడియోలో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్నట్టు మా వీడియో చూడగానే నమ్మకంగా లైక్ కొట్టే వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు రాస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో చివరి దాకా చూడండి, ఆసక్తికరమైన అంశాలు చెప్తాను. ఫస్ట్ టక 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తా, మీకు విషయం కనెక్ట్ అయిపోతుంది. నందమూరి తారక రామారావు గారి కొండవీటి సింహం అని ఒక పాత సినిమా ఉంది. ఆయన కొడుకు చిన్నప్పటి నుంచే స్పాయిల్డ్ బ్రాట్ లాగా తిరుగుతూ, పిచ్చివేషాలు వేస్తూ, స్కూల్లో దమ్ము కొడుతూ, పేకాటాడుతూ, మాస్టారు వాడిని తిడితే తుపాకీ తీసుకెళ్లి మాస్టర్ని బెదిరించడము, ఇలాంటి పనులు చేస్తాడు ఎన్టీ రామారావు గారి కొడుకు. ఆ సినిమాలో చాలాసార్లు నచ్చ చెప్తాడు, గారాభంగా చెప్తాడు, కానీ వాడు వినడు. సో ఇక చిరాకొచ్చి వాడిని తీసుకెళ్లి బోస్టన్ స్కూల్లో పడేస్తాడు. అంటే బాల నేరస్తుల పాఠశాల, దాంట్లో పడేస్తాడు. వాడు కనీసం అక్కడి నుంచి బయటికి వచ్చేటప్పుడైనా క్రమశిక్షణతో బయటికి వస్తాడేమో అని చెప్పి అనుకుంటే వాడు ఇంకా బీభత్స భయానకమైన ఎదవలాగా తయారయ్యి బయటికి వస్తాడు. మోహన్ బాబు గారు వేసారు ఆ పాత్ర. ఇక లైఫ్ లాంగ్ కాల్చుకొని తింటూ ఉంటాడు. ఎందుకురా నేను ఈ కొడుకుని అన్నాను అన్న ఫీలింగ్ తెప్పిస్తాడు లైఫ్ లాంగ్. ఇది కొండవీటి సింహం సినిమాలో పాత్ర. సేమ్ ఎన్టీఆర్ గారి బడిపంతుల సినిమా ఉంటుంది. అందులో స్కూల్ మాస్టర్గా పనిచేస్తారు ఎన్టీఆర్ గారు. ఓ పిల్లవాడు ఈ స్కూల్ మాస్టర్ పెన్ను కొట్టేస్తాడు, అంటే ఎన్టీఆర్ గారి పెన్ను కొట్టేస్తాడు. ఎన్టీఆర్కి అర్థం అవుతుంది, కానీ ఆ పిల్లవాడిని చాలా దారుణంగా శిక్షించి వాడిని బయటికి గెంటేసి ఇవన్నీ చెయ్యడు. విడిగా వాడితో మాట్లాడి, తప్పు బాబు, ఇలా దొంగతనం చేయడము, ఎన్ని పెన్ను కావాలంతే కదా నీకు, తీసుకో అంటాడు. వద్దు సార్ అని చెప్పి పిల్లోడు అంటుంటే, లేదు తీసుకో అని చెప్పి ఆ పెన్ను ఆ పిల్లవాడికి ఇస్తాడు. బాగుపడవా బాబు, తప్పుడు దారిలో వెళ్ళకు అని ఆశీర్వదిస్తాడు, చదువుకో అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే ఈసారి రిటైర్ అవుతాడు ఎన్టీఆర్ గారు, వృద్ధుడైపోతాడు. ఒకానొక క్రిటికల్ సిచ్యువేషన్ లో జైలుకి వెళ్లాల్సిన, అంటే పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరు అంటే, చిన్నప్పుడు ఈయన పెన్ను కొట్టేసినటువంటి పిల్లవాడు స్కూల్లో ఎన్టీఆర్ మందలించి అతనికి పెన్ను ఇచ్చాడే, ఆ పిల్లవాడు ఇన్స్పెక్టర్ అయ్యాడు. సార్, మీరు నన్ను ఆ రోజు గనక ఆ విధంగా మాట్లాడి నన్ను మోటివేట్ చేసి మార్చి ఉండకపోతే ఈరోజు నేను సంఘ విద్రోహక శక్తిని అయ్యుండేవాడిని. ఇదిగోండి సార్, మీరు ఏ పెన్ను అయితే ఆ రోజు నాకు ఇచ్చారో అదే పెన్నుతో నేను ప్రతి ఎగ్జామ్ నా జీవితంలో రాసుకుంటూ వచ్చాను. ఇదిగో మీరు ఇచ్చిన పెన్ను ఇంకా నా దగ్గర భద్రంగా ఉంది అని చెప్పి ఇన్స్పెక్టర్ మాట్లాడతాడు. అర్థమైంది కదండి డిఫరెన్స్. నరేంద్ర మోదీ గారు బడిపంతులు సినిమాలో నందమూరి తారక రామారావు గారి లాగా హ్యాండిల్ చేశారు. కొండవీటి సింహంలో నందమూరి తారక రామారావు గారి లాగా హ్యాండిల్ చేయలేదు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చి విషయం లోపలికి ఇంకా లోతుగా వెళ్దాం. క్రికెట్ నడుస్తోంది అనుకోండి, చాలా సీనియర్ బ్యాట్స్మెన్ ఉన్నాడు, ఆడుతూ ఉన్నాడు. ఆపోనెంట్ టీంలో ఓ పిల్లబచ్చ బౌలర్ గాడు ఉన్నాడు. 18 years 19 years బౌలరో వాడున్నాడు. ఎదురుగానేమో 15-16 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్. ఆ బ్యాట్స్మెన్ ని ఈ బౌలర్ గాడు స్లెడ్జింగ్ చేస్తూ మధ్యలో బూతులు తిట్టడము మొదలు పెట్టాడు డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు ఆలోచించండి, ఆ సీనియర్ బ్యాట్స్మెన్ కూడా ఈ పిల్లబచ్చా బౌలర్ గాడిని రివర్స్ లో బూతులు తిట్టి బ్యాట్ తీసుకొని వాడి మీదకి వచ్చి సీరియస్ అయ్యి ఇవన్నీ చేశాడు అనుకోండి. నెక్స్ట్ ఏమవుతుందో తెలుసా, ఈ బౌలర్ గాడికి ఆ సీనియర్ బ్యాట్స్మెన్ కి వాళ్ళిద్దరికి ఫైన్ విధిస్తారు. అలా కాకుండా ఆ సీనియర్ బ్యాట్స్మెన్ సంయమనంతో ఉండి వాడు ఎన్ని బూతులు తిట్టినా ఏం చేసినా కామ్గా ఉండి ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు, ఏమో చిన్నపిల్లడు లేండి, ఇప్పుడే వచ్చాడు కదా, నేర్చుకుంటాడు లేండి, నేను క్షమించాను అని చెప్పి మాట్లాడాడు అనుకోండి, ఈ సీనియర్ బ్యాట్స్మెన్ యొక్క వాల్యూ 1000 రెట్లు పెరుగుతుంది. ఆ బౌలర్ గాడు ఎవడైతే బూతులు తిట్టాడో వాడి వాల్యూ 1000 రెట్లు అతపాతాళానికి వెళ్తుంది. ఇది ఒక సైకలాజికల్ ట్రీట్మెంట్ అన్నమాట. నరేంద్ర మోదీ గారు హ్యాండిల్ చేసిన విధానం అదే. ఎందుకంటే అక్కడ ఒక్కరు కాదు మోదీ గారిని తిట్టింది, వందల సంఖ్యలో ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అసభ్యకరమైన బూతులు, అసహ్యకరమైన బూతులు ఉన్నాయి. సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అసలు ఆ బూతులు తిట్టిన వాళ్ళని ఎవ్వరు కూడా సోషల్ మీడియాలో వదిలిపెట్టడం లేదు. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వదులుతూ ఉన్నారు. ఇప్పుడు నెరేటివ్ అనేది కంప్లీట్ గా నరేంద్ర మోదీ గారికి పాజిటివ్ గా మారింది. నరేంద్ర మోదీ గారి గొప్పదనం అర్థమైంది సమాజానికి. ఆయనే గనక సీరియస్ అయితే వీళ్ళందరి కెరియర్లు మొత్తం ఖతం. ఆయనే గనక సీరియస్ అయితే వీళ్ళకు పాస్పోర్ట్లు ఉండవు, ఉద్యోగాలు ఉండవు, అడుక్కు తినే పరిస్థితి వస్తుంది లైఫ్ లాంగ్. ముందు ఎఫ్ఐఆర్ అయితే పెడతారు. ఆ ఎఫ్ఐఆర్ లో ఉన్నది కరెక్టా కాదా అనేది ఎవరు తేల్చాలి? కోర్టు తేల్చాలి. అది తేల్చే వరకు చాలా కాలం పడుతుంది. అప్పటి వరకు ఎఫ్ఐఆర్లు అలాగే ఉంటాయి, కేసులు నడుస్తూనే ఉంటాయి. బట్ మోదీ గారు పెద్ద మనసుతో పర్వాలేదు క్షమించానులేండి అన్నారు.
అసలు మోదీ గారు ఏం మాట్లాడారు ఏంటి, ఇంకా లోతుగా వెళ్దాం మనం. నరేంద్ర మోదీ గారి వీడియోలో ఏముంది ఒకసారి మనం కండెన్స్ చేసి మాట్లాడితే, కొంతమంది పిల్లలు హర్కతే అని చెప్పి మాట్లాడారు మోదీ గారు. అంటే కోతి వేషాలు వేయడము, పిచ్చి వేషాలు వేయడము, పిచ్చి సెకలు చేయడం అంటారే మన దగ్గర, పిల్ల చేష్టలు పిల్ల సెకలు అంటాం. కొంతమంది అలాంటి పిచ్చి చేష్టలు చేసే పిల్లలు నా మీద అసభ్యకరమైన భాష ఉపయోగించారు, నన్ను స్వర్గస్థురాలైన నా తల్లిని కూడా దూషించారు. ఇది ఏ సభ్య సమాజానికి తగదు. సరే, పిల్లలు అన్నాక తప్పులు చేస్తారు, సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్లను శిక్షించి కోర్టుల చుట్టూ తిప్పడం లేకపోతే సమాజంలో అవమానించడం వల్ల పరిస్థితి మారదు. నేను వాళ్లను క్షమించాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. సమాజం కూడా దీన్ని అంగీకరించాలి. మనం అప్పుడప్పుడు మాట్లాడేటప్పుడు లేదా భోజనం చేసేటప్పుడు మన నాలుక మన పళ్ళ మధ్య చిక్కుకొని రక్తం వస్తుంది. అలాగని పళ్ళ మీద కోపం తెచ్చుకొని పళ్ళను మనం విరగ్గొట్టం. ఎందుకు? నాలుక మనదే, దంతాలు మనవే. ఈ పిల్లలు కూడా మన వాళ్లే. వాళ్ళకి మనం సరైన మార్గం చూపిద్దాం. పిల్లలు నన్ను నా తల్లిని దూషించింది ఇక చాలు గాని, రండి మనందరం కలిసి ఈ భారతదేశాన్ని అభివృద్ధి చేద్దాం, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్దాం. ఇండియా సత్తా ఏంటో మనం చూపిద్దాం ప్రపంచానికి. నాతో కలిసి నడవండి, రండి భారతదేశాన్ని అద్భుతమైన స్థాయికి మనం తీసుకొని వెళ్దాం. ఇలా నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థ సమస్యల మీద జరిగిన ఆ నిరసనలకు సంబంధించిన చాలా వీడియోలు బయటకు వచ్చాయి. అందులో చాలా మంది బూతులు మాట్లాడడము, అసభ్యకరమైన చాలా అశ్లీలమైన పదాలు మోదీ గారిపై, మోదీ గారి తల్లిపై వాడడము, ఆ వీడియోలు వైరల్ అవ్వడము, సమాజంలో ఒక పెద్ద చర్చ జరగడం గత వారం రోజుల నుంచి మనం చూడొచ్చు. కొన్ని ఎఫ్ఐఆర్లు కూడా దీనికి సంబంధించి నమోదయ్యాయి. మోదీ గారు ఎందుకు ఇలా చేశారు? ఫస్ట్ చూస్తే అండి, ఒక పెద్ద మనిషి తరహాలో పెద్ద మనసు చూపించారు. అంటే మంచితనం మోదీ గారు చూపించారు. ఎందుకు వీళ్ళని ఇప్పుడు కోర్టుల చుట్టూ తిప్పడము, శిక్షలు వేయడము, నేను ఇప్పుడు పర్సనల్ గా తీసుకొని వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు పెట్టించి లోపలేస్తే వీళ్ళ కెరియర్లు మొత్తం ఖతం అయిపోతాయి, అవసరం లేదు అని పెద్ద మనసుతో వ్యవహరించడము. ఇది ఫస్ట్ పాయింట్ అండి. ఇందుకు మనము నరేంద్ర మోదీ గారికి నమస్కరించాలి. అంటే ఇలాంటి మహానుభావుడు మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. దయ, క్షమాగుణము ఇవన్నీ భగవంతుడి యొక్క లక్షణాలు. మరి ఆ భగవంతుని వైపు నడిచే వాళ్ళ లక్షణాలు కూడా ఇలాగే ఉంటాయా అని చెప్పి కాసేపు అనిపించింది. ఎందుకంటే తనను అత్యంత దారుణంగా దూషించిన శిశుపాలుడికి కూడా 100 సార్లు అవకాశం ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. రాక్షసులు ఎన్నోసార్లు చాలా దారుణంగా దూషించినా సరే, ద్వేషించినా సరే చాలా అవకాశాలు ఇచ్చాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు. ఎక్స్ట్రీమ్కి వెళ్ళిన సిచ్యువేషన్లో వాళ్ళను శిక్షించాడు, మనకు తెలుసు. సో మోదీ గారిని చూస్తుంటే అండి, ఒక దయ, క్షమాగుణము మూర్తి భవించిన వ్యక్తిలాగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అలాంటి మహానుభావుడు మన ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇది ఫస్ట్ స్ట్రెయిట్ అనాలిసిస్. బట్ ఇక్కడితో ఆగితే ఎలా? మోదీ గారు మాట్లాడింది కేవలం మంచితనం మాత్రమే కాదు, రాజకీయ వ్యూహం కూడా ఉంది. డోంట్ అండర్ ఎస్టిమేట్ నరేంద్ర మోదీ, డోంట్ అండర్ ఎస్టిమేట్ అమిత్ షా. చాలాసార్లు చెప్పాను, గుండెలు తీసిన బంట్లు వీళ్ళు. పిచ్చి వేషాలు వేస్తే కొట్టి సమాధానం చెప్పగలరు, నీట్గా కూడా సమాధానం చెప్పగలరు. చెస్ బోర్డులో ఈక్వేషన్స్ అన్ని క్షణాలలో మార్చగలిగే సామర్థ్యం వీళ్ళకుంది. నరేంద్ర మోదీ గారండి అద్భుతమైన, చాలా గొప్పనైన రాజకీయ వ్యూహం. మోదీ గారండి ఈ మధ్య ప్రత్యక్షంగా యువతతో మాట్లాడేందుకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ వాడుతూ ఉన్నారు. మోదీ గారు ఇలా మాట్లాడడానికి ఫస్ట్ రీజను మోరల్ హై గ్రౌండ్ అని చెప్పి అంటాం. అంటే నైతికంగా ఉన్నత స్థానాన్ని తీసుకోవడం అంటాం తెలుగులో. అసభ్యకరమైన పదాలు వాడిన వాళ్లను పిల్లలు, మార్గం తప్పిన వాళ్ళు అని పిలిచి క్షమించడం వల్ల ఆయన ఇంటి పెద్దగా, ఒక తండ్రి లాంటి నాయకుడిలాగా కనిపిస్తూ ఉన్నారు. ఇంట్లో కొడుకు కోపంతో తండ్రిని తిట్టాడు అనుకోండి, లేదా నానమ్మని తిట్టాడు అనుకోండి, తండ్రి వాడిని శిక్షించి బయటికి గెంటేయకుండా, సరే నువ్వు పిల్లవాడివిరా, తప్పు చేసావు, సరిదిద్దుకో అని వాడికి ఒక అవకాశం ఇచ్చి వాడిని సరిదిద్దే డైరెక్షన్లోకి తీసుకెళ్తే ఇంట్లో వాళ్ళందరూ తండ్రిని చాలా గొప్పవాడిగా చూస్తారు. కొడుకు కూడా అప్పటికి వాడు ఆవేశంలో ఉన్న క్రమక్రమంగా కాలం గడుస్తున్నా కొద్దీ వాడు సిగ్గుపడతాడు. ఆ రోజు నేనేనా ఇలా మాట్లాడింది అని జీవితాంతం వాడు చితికిపోతాడు. తండ్రి మరణించిన తర్వాత, నానమ్మ మరణించిన తర్వాత కూడా, వీడు పెద్ద అయ్యి పిల్లల్ని కన్న తర్వాత కూడా వీడికి అది తొలుస్తూ ఉంటుంది, కూర్చుతూ ఉంటుంది జీవితాంతం. సో అలాంటి సిచ్యువేషన్ నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చారు. అలాంటి గిల్టీ ఫీలింగ్ లోకి వీళ్ళందరినీ నరేంద్ర మోదీ గారు నెట్టారు. ఒరే, ఇంత అసభ్యకరమైన, అసహ్యకరమైన మాటలు మాట్లాడితే సమాజం మమ్మల్ని చెప్పు తీసుకొని కొడుతోంది, పక్కింటోళ్ళు మాట్లాడట్లేదు, రోడ్డు మీదకి వెళ్తే మొహం మీద ఉమ్మేస్తున్నారు, బండబూతులు తిడుతున్నారు, మేము క్షమాపణలు చేస్తున్న వీడియోలు పెడితే కూడా అక్కడికి వచ్చి కూడా ఒక్కొక్కరు చాలా దారుణంగా తిడుతున్నారు. కానీ నరేంద్ర మోదీ గారు ఇంత పెద్ద మనసుతో క్షమించారు. లేకపోతే మా మీద కేసులు ఉండేవి, మా కెరియర్లు ఖతమైపోయేవి. ఆ మహానుభావుడు ఆ రోజు ఆ విధంగా మాట్లాడారు కాబట్టి ఈ రోజు ఇంకా మేము ఏ కేసుల్లో ఇరుక్కోకుండా కాస్త ఆనందం తింటున్నాం, కాస్త పెళ్లిళ్ళు చేసుకున్నాం, జీవితాన్ని ఇలా గడుపుతున్నాము అన్న ఇంపాక్ట్ వాళ్ళ లైఫ్ లాంగ్ ఉంటుంది.
ఇంకోటి, నరేంద్ర మోదీ గారు ఉద్రిక్తతను తగ్గించాలి అని చెప్పి అనుకున్నారు. ఈ నిరసనల నుంచి దృష్టి మరల్చాలి అని చెప్పి అనుకున్నారు. నిరసనలు అనేవి జనరల్ గా పెద్దవి, తర్వాత పోలీస్ చర్యలు, లాఠీ చార్జీలు, పెల్లెట్ గన్లు, చర్చలు ఇవన్నీ నడుస్తున్నాయి. మరోపక్క అసభ్యకరమైన పదాల మీద ఎఫ్ఐఆర్లు, అలాగే ఆన్లైన్ లో వాళ్ళని ఉతికారేయడాలు ఇవి జరుగుతున్నాయి. క్షమించడం వల్ల శిక్షించాలి అనే ఒత్తిడి తగ్గుతుంది. ప్రభుత్వము చాలా క్రూరమైనది అనే ఇమేజ్ తగ్గుతుంది. నరేంద్ర మోదీ గారు నియంత, నరేంద్ర మోదీ గారు వ్యవస్థలను తన చేతుల్లో పెట్టుకున్నాడు, డిక్టేటర్, ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, రాజకీయ నాయకులు, అర్బన్ నక్సల్స్, మత మార్పిడి ముఠాలు, వీళ్ళందరికండి చెంప మీద చెయ్యి ఎత్తకుండానే పంచిచ్చినట్టు అయ్యింది. ఇప్పుడు వీళ్ళందరూ నెక్స్ట్ ఏం మాట్లాడతారు? మోదీ గారు క్రూరుడు, నీచుడు అని మాట్లాడే వాళ్ళు ఉంటారు చూసారా, నెక్స్ట్ వాళ్ళందరి మొహం మీద జనాలే ఉమ్మేస్తారు. ఎవడైనా సోషల్ మీడియాలో కూడా మోదీ గారిని నియంత, క్రూరుడు, నీచుడు ఇట్లా మాట్లాడారు అనుకోండి, వాళ్ళని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తారు అక్కడే సోషల్ మీడియాలో జనాలు. అరే బుద్ధి లేదురా గాడిద నీకు, మోదీ తల్లిని అంతగా దూషిస్తే అలాంటి వాళ్ళందరినీ క్షమించి క్షమాభిక్ష పెట్టేటట్టు మోదీ గారు వదిలేశారు, వాళ్ళకు ఛాన్స్ ఇచ్చారు. అంత మహానుభావుడు నరేంద్ర మోదీ, అంత పెద్ద మనసుతో మోదీ గారు వదిలేశారు, నువ్వు అలాంటి వ్యక్తి గురించి ఆరా మాట్లాడేది అని చెప్పి జనమే రివర్స్ లో ఉతికారేస్తారు. నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. స్కూల్లో స్టూడెంట్ ఉపాధ్యాయుడిని తిట్టాడు. ఉపాధ్యాయుడు వాడిని చాలా తీవ్రంగా శిక్షించి, వాడిని ఘోరంగా శిక్షించి, ఇక వాడి లైఫ్ నరకం చేయొచ్చు, లేకపోతే సరే ఇప్పుడు నువ్వు రియలైజ్ అయ్యావు కదా తప్పు చేశానని, నేను నిన్ను క్షమించాను, ఇక చాలే చదువుకోపో అని వదిలేస్తే అది పెద్ద విషయంలాగా కనిపించదు, పెద్దగా మారదు. లేకపోతే క్లాస్ మొత్తం ఉద్రిక్తం అయిపోతుంది, చదువు పక్కకి వెళ్ళిపోతుంది, ఆ ఉపాధ్యాయుడికి స్టూడెంట్కి మధ్య ఈగో క్లాష్ లాగా వెళ్ళిపోతుంది. సో అలాంటి దాన్ని నరేంద్ర మోదీ గారు ఇట్లా హ్యాండిల్ చేశారు. అలాగే జెన్ జీని తన వైపు తిప్పుకుంటూ ఉన్నారు మోదీ గారు. ఇప్పుడు ఈ సిజేపీ నిరసనలు ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ ద్వారా పెరిగాయి. మోదీ గారు కూడా అండి అదే ప్లాట్ఫామ్లో రాత్రిపూట రీల్స్ పెట్టి హిట్ అయ్యారు, బ్లాక్ బస్టర్ అయ్యారు, డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. అరే మీరందరూ మన పిల్లలరా, మన దేశ నిర్మాణంలో చేరండి అని అనడం వల్ల యువతలో కొంతమందికి, కనీసం కొంతమందికైనా ఆయన మనతో మాట్లాడుతున్నాడు అని చెప్పి అనిపిస్తుంది. అంటే ఇంట్లో పిల్లలు కోపంతో బయటికి వెళ్ళిపోతే తండ్రి నేను కోపం తెచ్చుకోను, రా ఇంటికి రా కలిసి పనిచేద్దాందా అని చెప్పడం ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట మోదీ గారు మాట్లాడింది. ఇక సంస్కృతి గురించి, నైతిక విలువల గురించి మోదీ గారు మాట్లాడారు తన రీల్లో. తెలుసా మీకు ఏమన్నారంటే, మన కూతుళ్ళు ఇంత అసభ్యకరమైన మాటలు మాట్లాడడం అనేది సాంస్కృతికమైన షాక్ అని మోదీ గారు వ్యాఖ్యానించారు తన రీల్లో. అంటే భూతక్కలను ఉద్దేశించి మాట్లాడారు. జనరల్గా అబ్బాయిలు బూతులు మాట్లాడతారు అనేది ఒకటి ఉంటుంది సమాజంలో, కానీ వాళ్ళందరినీ మించి మేమెంత తక్కువ తిన్నాం, మీకడ మేము ఎక్కువ మాట్లాడతాం చూసుకోండి అన్న రేంజ్లో అమ్మాయిలు రెచ్చిపోయి బీభత్స భయానకమైన బూతులు మాట్లాడారు. ఆ విషయాన్ని మోదీ గారు గుర్తు చేశారు. ఒక్కసారి మన కూతుళ్ళు కూడా ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడడం అనేది సాంస్కృతికంగా మనకు షాక్ అని చెప్పి. ఎందుకంటే భారతీయ సమాజం అనే వరకు ప్రపంచవ్యాప్తంగా చూసే చూపు డిఫరెంట్గా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఒక పాజిటివ్ కోణం అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఏమైంది, సమాజంలో ఉండే సాంప్రదాయికమైన వ్యక్తులు, తల్లిదండ్రులు, మహిళలు ఆయన వైపు, అంటే నరేంద్ర మోదీ గారి వైపు మొగ్గు చూపే అవకాశం పుష్కలంగా ఉంది. ఇలాంటి అసభ్యకరమైన పదాలు తప్పు అని మోదీ గారు చెప్పడం వల్ల మహిళల్లో ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతోంది. అరే అమ్మాయిలు కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా, సమాజం ఇలా తయారయ్యిందా అని మహిళల్లో ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతోంది. ఇక రాజకీయ లాభం కూడా ఉంది ఇక్కడ. ప్రతిపక్షాలు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి, పోలీసులు లాఠీచార్జ్ చేశారు, అమిత్ షా క్షమాపణ చెప్పాలి, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి, ఈ గోల చేస్తున్న టైంలో మేం క్షమాపణ చెప్పడం కాదు, అరే అవతలోడు తప్పులు చేశారా నేనే క్షమిస్తున్నాను అవతలోడిని అని నరేంద్ర మోదీ గారు ఇంత పెద్ద మనసుతో విశాల దృక్పథంతో మాట్లాడడం వల్ల నెరేటివ్ అనేది కంప్లీట్ గా నరేంద్ర మోదీ గారి వైపు వచ్చేసింది. అంటే ఫుట్బాల్ ఇప్పటిదాకా వారం రోజుల నుంచి ఏదో ఆపోనెంట్ తన దగ్గర ఉంది ఫుట్బాల్ అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. కంప్లీట్ గా నరేంద్ర మోదీ గారు ఫుట్బాల్ ని తన వైపుకి తీసుకొచ్చేశారు, తన టీం వైపు తీసుకొచ్చేశారు ఈ వీడియో ద్వారా. క్షమించే గుణం ఉన్న నాయకుడు, క్షమాగుణం ఉన్న నాయకుడు నరేంద్ర మోదీ గారు అన్న ఇమేజ్ ఇప్పుడు మధ్యతరగతి వర్గాలలో, మహిళల్లో, కుటుంబాలలో ఇప్పుడు మరింతగా బలపడుతుంది. కొన్ని ఎఫ్ఐఆర్లు సరే ఆన్లైన్లో దాడులు జరుగుతున్నప్పటికీ నేను వాళ్ళందరినీ శిక్షించాలని కోరుకోవటం లేదు అని మృదువుగా చెప్పడం వల్ల మోదీ గారి ఇమేజ్ 1000 రెట్లు పెరిగింది ఇప్పుడు. అయితే పోలీసుల మీద రాళ్లు విసిరిన వాళ్ళ మీద, రౌడీగాళ్ల మీద, పోలీసులను కొట్టిన వాళ్ళ మీద, కార్లు ధ్వంసం చేసిన వాళ్ళ మీద కేసులుండవా? ఖచ్చితంగా కేసులుంటాయి వాళ్ళందరి మీద. జనరలైజ్ చేయలేదు మోదీ గారు. అసలు ఎవరి మీద ఎఫ్ఐఆర్లు ఉండవు, ఏముండవు పోండి అని చెప్పలా. ఎవరెవరి మీద కేసులు ఉండాలో వాళ్ళందరి మీద కేసులు ఉంటాయి. పోలీసులు ఇప్పుడు ఇజ్జత్కా సవాల్లాగా తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఎందుకంటే రాహుల్ గాంధీ అండ్ కో పోలీసులను చాలా దారుణంగా అవమానిస్తూ పార్లమెంట్లో మాట్లాడడము, ఢిల్లీ పోలీసులు ఏదో రాక్షసులు అన్న కోణంలో చిత్రీకరించే ప్రయత్నం చేయడం చేస్తున్నారు. సో రాహుల్ గాంధీకి షాక్. అసలు పోలీస్ కుటుంబాలు
రంగంలోకి దిగి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం అనేది అసలు ఎప్పుడూ జరగలేదు ఇలాంటిది ఢిల్లీలో. సో పోలీసు వాళ్ళు ఎవరు ఊరుకోరు, ఎవరెవరి మీద ఏమేం కేసులు చేయాలో అన్ని చేస్తారు. కాకపోతే ఇట్లా నరేంద్ర మోదీ గారి మీద బూతులు తిట్టిన వాళ్ళను, ఆయన తల్లిని బూతులు తిట్టిన వాళ్ళను క్షమించి వదిలేసాయని చెప్పి మోదీ గారు అన్నారు కాబట్టి అలాంటి వాళ్ళ మీద బహుశా కేసులు ఎత్తేసే అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, ఆ వీధిలో వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు వీళ్ళని సోషల్ బాయ్కాట్ చేస్తారు, చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు. ఒక్క రోజు బూతు మాటలు ఇంత దారుణంగా మోదీ గారి గురించి మాట్లాడినందుకు కొన్ని సంవత్సరాల పాటు ఆ సోషల్ బాయ్కాట్ లాంటి శిక్ష వీళ్ళందరూ అనుభవించబోతూ ఉన్నారు. జైలు శిక్ష కంటే ఇది ఇంకా పెద్ద ప్రమాదకరమైన శిక్ష. మళ్ళీ జైలు శిక్ష వేయాలంటే మళ్ళీ మన పైసలతోనే పోలీస్ వ్యాన్లో పెట్రోల్ కొట్టించాలి, మళ్ళీ మన పైసలతోనే వీళ్ళకి ఫుడ్ పెట్టాలి, మన పైసలతోనే జైల్లో వీళ్ళకి ఆశ్రయం కల్పించాలి. ఇవన్నీ అక్కర్లేదు, వీళ్ళింట్లోనే వీళ్ళు ఉంటారు వాళ్ళ తల్లిదండ్రుల పైసలతో. కానీ తిట్లు, శిక్ష ఇది మాత్రం సమాజం వేస్తుంది. మోదీ గారు మాత్రం క్షమించి చాలా గొప్ప నాయకుడు అయ్యారు. ఇలా ట్విస్ట్ తీసుకుందనమాట. మోదీ గారు అసలు ఎవరు ఊహించని విధంగా హ్యాండిల్ చేశారండి ఈ సిచ్యువేషన్ ని. బట్ ఇక్కడ ఒకసారి గమనించండి, మోదీ గారిని గద్దె దింపడానికి ఎలాంటి ద్వేషము, విద్వేషము ఉన్న వాళ్ళు సమాజంలో తిరుగుతూ ఉన్నారో ఈ బొద్దింకల ప్రొటెస్ట్ ద్వారా మరోసారి మనకు అర్థమయ్యింది. దీంతో పాటు ఇంకేం అర్థమైంది, బొద్దింకలు ఏదో గొప్పవాళ్ళు అన్నట్టు మీడియాలో హెడ్డింగులు, విద్యార్థుల ఉద్యమం విజయవంతమయ్యింది అని హెడ్డింగులు, పోలీసులు ఏదో దుర్మార్గులు అన్నట్టు హెడ్డింగులు తెలుగు పేపర్స్లో, తెలుగు మీడియా ఛానల్స్లో, న్యూస్ ఛానల్స్లో, రకరకాల యూట్యూబ్ ఛానల్స్లో మీరు చూసి ఉండొచ్చు. ఇంకా మీరు అలాంటి పేపర్లు చదువుతూ, అలాంటి మీడియా ఛానల్స్ చూస్తూ, అలాంటి యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉన్నారంటే ఇక మీ సంస్కారాల గురించి మీరు ఆలోచించుకోవాలి. అక్కడ జరిగింది విద్యార్థి ఉద్యమము అన్న పేరు మీద. ఎందుకంటే విద్యార్థి ఉద్యమాలు శాంతియుతంగా జరిగాయనుకోండి, డెఫినెట్గా మద్దతు ఇవ్వచ్చు. కానీ జరిగింది అక్కడ అది కాదు. ఆ పేరు మీద చాలా మంది సంఘ విద్రోహక శక్తులు, దేశద్రోహులు ఒకటయ్యి సమాజంలో అల్లకల్లోలాన్ని సృష్టించి పార్లమెంట్ మీద దాడి చేసి అవసరమైతే మోదీ గారి కరిష్మా మొత్తం తగ్గిపోయేలా చేసి మోదీ గారిని కిందికి దింపాలి అన్నటువంటి ప్లాన్. అర్థమైంది కదండి, అది విషయం. ధన్యవాదాలు.